నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను వాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే మన శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. గుండె నుంచి కాలికొచ్చే రక్తనాళాలు. అవి మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొచ్చి కాలికి ఇచ్చిన తర్వాత చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో కాళ్ళలో, అవి మళ్ళీ 2 రకాల రక్తనాళాల ద్వారా మళ్ళీ హృదయం వైపు వెళ్తాయి. అవేంటి? ఒకటి చర్మం కిందనే ఉండే రక్తనాళాలు, 2 కండరాల లోపల నుంచి వెళ్ళే రక్తనాళాలు. ఇప్పుడు ఒకవేళ కండరాల లోపల నుంచి వెళ్ళే రక్తనాళాల్లో ఒకవేళ పాదం దగ్గర నుంచి పొట్ట భాగంలోకో లేదా అంతకంటే పై భాగం వరకు ఎప్పుడైతే రక్తం గడ్డగట్టుకొని ఉంటుందో ఈ రక్తనాళాలు, అంటే వాటిని ఏమంటాం? డీప్ వెయిన్స్ అంటాం. ఆ డీప్ వెయిన్స్ లో ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని డీవీటీ అంటాం. యూజువల్ గా ఈ డీవీటీ రావడం వల్ల పేషెంట్ యొక్క కాలు బాగా వాపుగా తయారవుతుంది, నడవడానికి బరువుగా ఉంటుంది, కాళ్ళలో ఒక మాదిరిగా నొప్పిగా ఉంటుంది. ఇది ఇంకా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లోకి వెళ్ళింది అనుకుంటే కాళ్ళలో ఏమైపోతుంటే కాలు కొంత వాపు ఎక్కువగా అయ్యి రక్త సరఫరా కాకుండా ఉండి వీనస్ గ్యాంగ్రీన్ అంటాం. అంటే దాన్ని ఏమంటామంటే మా మెడికల్ లాంగ్వేజ్‌లో ఫ్లెగ్మేజియా కొరిలియా డూలెన్స్ అంటాం. ఇలా అయినప్పుడు ఏంటంటే కాలు కొంచెం బ్లూ కలర్‌గా మారుతుంది, మెల్లమెల్లగా చల్లగా మారుతుంది, యాంకిల్‌కి టోకి మూవ్‌మెంట్స్ అనేవి ఉండవు. కాలు మొత్తం చల్లగా మారి విపరీతమైన నొప్పికెళ్తుంది. యూజువల్‌గా ఇలా అవ్వడం అనేది వెరీ రేర్‌గా ఉంటుంది కానీ ఇలా అయినప్పుడు కాలికి ఎక్కువ ప్రమాదకరమైన స్థితిలో కాలు తీసేసే పరిస్థితి కూడా వెళ్తుంది. ఈ రక్తం గడ్డగట్టుకునే దాంట్లో కొన్ని పీసెస్ ఎప్పుడైనా వెళ్ళి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలను బ్లాక్ చేస్తే మనిషికి శ్వాస తీసుకోలేంత ఇబ్బంది కలిగి వారికి ఆ కృత్రిమ శ్వాస బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అదేవిధంగా వెంటిలేటరీ సపోర్ట్ అవసరం కావచ్చు. అదేవిధంగా ప్రాణం పోయేంత పరిస్థితి వరకు రావచ్చు. ఈ కండిషన్ని మనం పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. ఇంతవరకు మనకు ఈ లక్షణాలు కనబడతాయి. యూజువల్‌గా డీవీటీ వల్ల ప్రాణాంతకం అయ్యే పరిస్థితి ఉంటుందండి. దానివల్ల ఒకటి మీకు ఇందాక చెప్పినట్టు వెరీ రేర్‌లీ మనకు ఒక ఫ్లెగ్మేజియా కొరిలియా డూలెన్స్ అంటే వీనస్ గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేసే వరకు వెళ్ళొచ్చు. అదే ఒకవేళ ఊపిరితిత్తుల్లోకెళ్ళి మనిషికి శ్వాసకోశాలు బాగా ఎఫెక్ట్ అయ్యి శ్వాస తీసుకోలేని పరిస్థితికి వెళ్తే అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఎప్పుడైతే మనం తగిన టైంలో వారికి తగిన వైద్యం ఇవ్వకుండా ఉంటామో ఈ యొక్క ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. యూజువల్‌గా డీవీటీకి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంకి ట్రీట్మెంట్స్ అనేవి సపరేట్‌గా చేయడం జరుగుతుంది. అంటే ఏ ప్రదేశంలో మనకి ఇబ్బంది ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ చేస్తాము. యూజువల్‌గా డీవీటీకి వచ్చేసరికి దీనికి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రొసీజరల్ మేనేజ్మెంట్ ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే రక్తం పలచబడే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. యూజువల్‌గా ఆన్ అన్ యావరేజ్ ఒక పేషెంట్‌కి ఏ రకమైన డీవీటీ వచ్చింది అనే దాని ప్రకారం మనం మేనేజ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ప్రొవోక్డ్ డీవీటీ వచ్చిందనుకోండి, అంటే ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏంటి? అంటే మనిషి ఎక్కువ కాలం బద్ధకంగా బెడ్ రెస్ట్ తీసుకోవడము, లేదు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఉండడము, లేదా ఎక్కువ సేపు కూర్చొనే ఉండడము, ఇలాంటి సెడెంటరీ యాక్టివిటీస్‌లో ఒకవేళ డీవీటీ వస్తే దాన్ని ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. లేదు అన్‌ప్రొవోక్డ్ డీవీటీ. అన్‌ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏంటి? అంటే ఏ కారణం లేకుండా పేషెంట్ యాక్టివ్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో లేకున్నప్పటికీ కూడా అతని కాళ్ళలో ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని మనం అన్‌ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ఈ అన్‌ప్రొవోక్డ్ డీవీటీలో కొన్ని రకాల ప్రోటీన్స్ రక్తంలో సమతుల్యంలో లేకపోవడం వల్ల రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఈ పేషెంట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఆ పేషెంట్స్ మనం ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ, యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని, ఫ్యాక్టర్ 5 లేడిన్ మ్యుటేషన్‌ని, హైపర్ హోమోసిస్టినీమియా అని ఇలా డిఫరెంట్ వ్యాధులు ఉంటాయన్నమాట. అలా ఉన్న వ్యక్తులను మనం ఈ అన్‌ప్రొవోక్డ్ డీవీటీలో చూస్తాం. కొన్ని రకాల క్యాన్సర్ యొక్క కణాల వల్ల వాళ్ళకి రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు కూడా క్యాన్సర్ పేషెంట్స్‌లో కూడా ఎక్కువగా ఉంటాయి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ ప్రొవోక్డ్ డీవీటీ ఉందనుకోండి, మోకాలి కింది భాగం వరకే ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే ఆ పేషెంట్స్‌కి 3 నెలల వరకు మనము ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. అదే ఒకవేళ ప్రొవోక్డ్ డీవీటీ నీ పైకి పొట్ట భాగంలోకి కానీ మనకు ఊపిరితిత్తుల్లోకి కానీ మనకు రక్తం గడ్డగట్టుకుని ఉంటే 3-6 నెలల వరకు మనం రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ అన్‌ప్రొవోక్డ్ డీవీటీ వచ్చిన పేషెంట్స్‌కి జీవితాంతం వారు రోజు ఎలాగైతే బీపీ, షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటారో ఈ పేషెంట్స్ కూడా క్రమం తప్పకుండా ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ జీవితాంతం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్‌కి వచ్చేసరికి కూడా మళ్ళీ దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వైటమిన్ కే యాంటగోనిస్ట్ అని, ఇంకోటి న్యూయర్ యాంటీ కోయాగులేట్స్ అని, ఈ 2 రకాల మెడికల్ మేనేజ్మెంట్స్ అనేవి ఇప్పుడు మనం యూజువల్‌గా ప్రతి ఒక్క పేషెంట్‌కి చెప్తాం. వైటమిన్ కే యాంటగోనిస్ట్ అంటే ఏంటి? అంటే వాటిలో అసిట్రోమ్ కానీ లేదంటే వార్ఫరిన్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ వల్ల లాభం ఏంటి అంటే ఈ టాబ్లెట్స్ అత్యంత తక్కువ కాస్ట్‌లో ఉంటాయి. చాలా అఫోర్డబుల్‌గా ఈ టాబ్లెట్స్ ఉంటాయి. కాకపోతే ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే
ఈ టాబ్లెట్ యొక్క డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రతిసారి క్రమం తప్పకుండా వారికి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఐఎన్ఆర్ని 2 to 3 మధ్యన మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే కాబట్టి ఈ పేషెంట్స్కి మల్టిపుల్ బ్లడ్ శాంపిల్స్ ఊరికే శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ వేసుకునే వ్యక్తులు చాలా రకాల ఫుడ్ రిస్ట్రిక్షన్స్లో కూడా ఉండాలి. అంటే ఏవి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినకూడదు, క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినకూడదు, ఆలుగడ్డ షామ్గడ్డ కందగడ్డ ఇలాంటి గడ్డలు తినకూడదు, అదేవిధంగా గార్లిక్ పేస్ట్ తినకూడదు, మటన్లో లివర్ తినకూడదు. ఇలా చాలా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ యొక్క వైటమిన్ కే యాంటగోనిస్ట్ అంటే ఎసిట్రోమ్ కానీ వార్ఫరిన్ కానీ తీసుకునే క్రమంలో పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా న్యూయర్ యాంటీకోయాగ్యులెంట్స్ అని వచ్చాయి. ఈ న్యూయర్ యాంటీకోయాగ్యులెంట్స్లో రివరాక్సబాన్ అని, డాబిగాట్రన్ అని, ఎపిక్సబాన్ అని, అడాక్సబాన్ అని ఇలా డిఫరెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ యొక్క లాభం ఏంటి అంటే దీనికి ఫిక్స్డ్ డోసేజ్ ఉంటుంది కాబట్టి ఊరికే బ్లడ్ టెస్ట్ చేసి దాని డోసేజ్ని మార్చాల్సిన అవసరం ఉండదు. 2 ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు, అన్ని రకాల ఆహారాలు హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే నెలకు ఒక 3 నుంచి 4 వేల రూపాయల దాకా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఒక నార్మల్ వ్యక్తికి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాబ్లెట్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజరల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఒకప్పుడు ఈ డీవీటీకి మనం ఏం చేసేవాళ్ళం అంటే కెథర్ డైరెక్టెడ్ వీనస్ థ్రాంబోలైసిస్ అనే ప్రొసీజర్స్ చేసేవాళ్ళం. దాంట్లో ఏంటి అంటే మనకు మోకాలి వెనకాలి భాగం నుంచి ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా పొట్ట భాగంలో వరకు వెళ్ళి ఎక్కడైతే రక్తం గడ్డగట్టుకుందో అక్కడ మనకు రక్తం గడ్డగట్టుకుందని కరిగించడానికి థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరిగేది. అది ఇన్ఫ్యూజన్లా ఇచ్చి ఆల్మోస్ట్ 12 to 24 అవర్స్ ఇచ్చి దాని తర్వాత మనం యాంజియోగ్రామ్ తీసుకొని ఎక్కడైతే రక్తం గడ్డగట్టుకొని పాత రక్తం గడ్డగట్టుకుని ఉందో దానికి కొన్నిసార్లు బెలూన్ ద్వారా ఉబ్బించి అవసరాన్ని బట్టి పొట్టలో స్టంట్ కూడా పెట్టాల్సిన అవసరం కొందరికి వచ్చేది. కాకపోతే ఈ కెథర్ డైరెక్టెడ్ వీనస్ థ్రాంబోలైసిస్లో ఈ థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఆల్మోస్ట్ 20 mg దాకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి బ్లీడింగ్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో దానికి వచ్చేసరికి మనకు యాంజియోజెట్ అని, పెనంబ్రా ఇండిగో సిస్టమ్ అని, క్లీనర్ ఎక్స్టీ అని ఇలా డిఫరెంట్ న్యూయర్ గ్యాడ్జెట్స్ అనేవి మనకు ఈ డీవీటీ కోసం ఈ ప్రొసీజర్ కోసం వచ్చాయి. దీంట్లో ఏంటంటే బేసిక్గా ఒక 5 to 10 mg ఆఫ్ థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ప్రొసీజర్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది. కొంత సక్సెస్ రేటు ముందుతో పోలిస్తే దీనికి ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ వీటిలో ఆ థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఏదైతే ఇచ్చే డ్రగ్ ఏదైతే ఉందో సగానికి సగం తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ రిస్క్ అనేది కూడా వీటిలో తగ్గుంది. ఇప్పుడు అంతకంటే కూడా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. అవేంటి అని అంటే మనకు క్లాట్ డ్రైవర్ అని, పెనంబ్రా ఫ్లాష్ అని, పెనంబ్రా లైటనింగ్ అని ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చాయి. వీటిలో ఏంటి అంటే థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇస్తే వెరీ మినిమల్ డోసేజ్ ఒక 5 mg వరకు ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోయి ఉండొచ్చు. దానివల్ల ఏమైపోతుందంటే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువగా అంటే లెస్ దెన్ 1% దాకా ఉంటుంది. అదేవిధంగా ప్రొసీజర్ డ్యూరేషన్ కూడా నాట్ మోర్ దెన్ ½ an hour to 45 minutes ప్రొసీజర్ అయిపోతుంది. పేషెంట్ కంఫర్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాంప్లికేషన్స్ రేట్స్ అనేవి ఇప్పుడు వీటిలో బాగా తక్కువగా ఉన్నాయి. అదే పల్మనరీ థ్రాంబో ఎంబాలిజానికి వస్తే మెడికల్ మేనేజ్మెంట్ అంటే 3 months దాకా మనం యాంటీకోయాగులేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ మనకు ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ వచ్చి ఉంటే ఆ పేషెంట్స్కి లైఫ్ లాంగ్ యాంటీకోయాగులేషన్ ఇస్తాం. అదేవిధంగా ఒకవేళ అక్యూట్ థ్రాంబస్ ఉండి పేషెంట్కి శ్వాస తీసుకోవడంత ఇబ్బంది కలిగి వాళ్ళకు సాచురేషన్స్ పడిపోతున్నా హార్ట్లో ఇబ్బందులు అవుతున్నాయి అనిపించిన ఇమీడియట్గా ఈ పేషెంట్స్కి పల్మనరీ థ్రాంబెక్టమీ కూడా చేయొచ్చు. దాన్ని ఫ్లో డ్రైవర్ అని, పెనంబ్రా ఇండిగో లైట్నింగ్ అని, మనకు ఫ్లాష్ టెక్నిక్ ద్వారా దీని ద్వారా కూడా చేయడం జరుగుతుంది. సో డీవీటీని పల్మనరీ థ్రాంబో ఎంబాలిజాన్ని ఇలా మెడికల్ మేనేజ్మెంట్ మనం ప్రొసీజరల్ మేనేజ్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టు ఈ యొక్క ప్రోటీన్ సి ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, ఫ్యాక్టర్ 5 లేడెన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఇవన్నీ కూడా ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన వ్యాధులు. కాకపోతే ఇప్పుడంటే మనకి ఇన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని రకాల బ్లడ్ టెస్ట్ ఉన్నాయి కాబట్టి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపడుతున్నాం. కానీ ఒకప్పుడు ఇవి ఎవరికి తెలియదు. అంటే 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ముందు ఇలాంటి వ్యాధులు ఉన్నాయనే విషయాలు కూడా చాలా ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల మనకు ఇది వెలుగులోకి రాకపోయి ఉన్నాయి.